హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం రెస్లింగ్ అప్డేట్స్ గురించి అండ్ అంతేకాకుండా ఎన్ఎక్స్టీ హీట్ వేవ్లో ఏం జరిగిందని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే డ్రూ మ్యాకెంటైర్ అండ్ సీఎం పంక్కి ఫైన్ అయితే వేయడం జరిగింది రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్. అండ్ అంతేకాకుండా డ్రూ మ్యాకెంటైర్ని సస్పెండ్ చేసిండు యాడమ్ పియర్స్. నిన్న పోస్ట్ షోలో యాడమ్ పియర్స్కి ఎల్బో కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది డ్రూ మ్యాకెంటైర్ కొట్టడం. సో అందువల్ల జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ డ్రూ మ్యాకెంటైర్ని అయితే సస్పెండ్ చేసిండు. సో మరి డ్రూ మ్యాకెంటైర్ ఎప్పుడు వస్తాడు? తను సస్పెన్షన్లో ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆ కోపం డ్రూ మ్యాకెంటైర్కి అంతలా ఉంది. మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచినప్పటికీ క్యాష్ ఇన్ అన్సక్సెస్ఫుల్ అయింది సీఎం పంక్ కారణంగా మనందరికీ తెలిసిన విషయమే. సో మరి డ్రూ మ్యాకెంటైర్ ఏం చేస్తారు అనేది మనకి ఈ వీక్ రాలోనైతే అయితే తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా జాన్ సీనా అందరూ ఎవరు ఊహించని విధంగా రిటైర్మెంట్ కాబోతున్నానైతే చెప్పిండు 2025లో. సో రాయల్ రంబల్ తన లాస్ట్ రాయల్ రంబల్ అవుతుంది, ఎలిమినేషన్ చేంబర్ తన లాస్ట్ ఎలిమినేషన్ చేంబర్ అవుతుంది, రెసల్ మేనియా తన లాస్ట్ రెసల్ మేనియా అవుతుంది. అంతేకాకుండా రాయల్ రంబల్ మ్యాచ్లో కంప్లీట్ చేస్తాడు జాన్ సీనా. 30 మెన్ రాయల్ రంబల్ మ్యాచ్ ఉంది, సో అందులో కంప్లీట్ చేసి ఒకవేళ గెలిస్తే రెసల్ మేనియాలో ఆపర్చునిటీ వస్తుంది, 16 టైమ్ ఛాంపియన్షిప్ రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనకు చేస్తాడా లేదా అనేది మనకి నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా త్రూ అవుట్ వర్క్ చేస్తాడు ఇయర్, ఓన్లీ ఈ 3 డేట్స్ కాకుండా ఆల్మోస్ట్ 30 to 40 డేస్ డేట్స్ అయితే వర్క్ చేసే ఛాన్స్ ఉంది జాన్ సీనా. సో 30 to 40 అపియరెన్సెస్ అయితే వస్తాయి 2025లో. సో అది ఇంకా ఫైనల్ ఇయర్ డన్ అండ్ డస్టెడ్. మీరు జాన్ సీనాని మిస్ అవ్వద్దు అనుకుంటే 100% 2025 డబ్ల్యూడబ్ల్యూని అయితే మిస్ అవ్వద్దు. సో అది స్టోరీ జాన్ సీనాది. అండ్ అంతేకాకుండా న్యూ ఛాంపియన్షిప్స్ కూడా డబ్ల్యూడబ్ల్యూ తేబోతుంది ఉమెన్స్కి. సో చాలా మంది ఒక మిడ్ కార్డ్ టైటిల్ అయితే ఉండాలి ఉమెన్స్ కానీ అయితే అనుకుంటారు. సో అదైతే నెరవేరే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి కాదు 2 టైటిల్స్ తేబోతుంది. ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ఒక బ్రాండ్లో అండ్ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఒక బ్రాండ్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి హ్యాస్ ఆఫ్ నౌ. సో మరి అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూ అనేది అయితే చూడాలి. యూఎస్ టైటిల్ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్స్ అయినా లేకపోతే వాటి టైటిల్స్ నేమ్స్ ఏమైనా చేంజ్ చేస్తారు అనేది అయితే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. బట్ హ్యాస్ ఆఫ్ నౌ 2 టైటిల్స్, స్మాక్ డౌన్లో ఒక మిడ్ కార్డ్ టైటిల్ ఉమెన్స్కి అండ్ రాలో ఒక మిడ్ కార్డ్ టైటిల్ అయితే రాబోతుంది త్వరలో. అండ్ అంతేకాకుండా నిన్న లైవ్లో డిస్కస్ చేసినట్టు బ్యాడ్ బ్లడ్ పేపర్ వ్యూ October 5th అంటే October 6th ఉంటుంది అట్లాంటా జోర్జియా స్టేట్ ఫార్మ్ ఎరీనా. సో అట్లాంటా కోడీ రోడ్స్ హోమ్ టౌన్. అండ్ అంతేకాకుండా అందులో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్లో డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ ఉంటుందా, లేకపోతే బ్లడ్ లైన్ సోలో వర్సెస్ కోడీ ఉంటుందా అనేది అయితే రియల్ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ రోడ్ టు సమ్మర్ స్లామ్ మన అందరూ తెలిసిందే 2 మ్యాచెస్ అయితే అఫీషియల్ అయినాయి సమ్మర్ స్లామ్కి. డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ గుంతర్ అండ్ పెయిలీ వర్సెస్ నయా జాక్స్. సోలో వర్సెస్ కోడీ అఫీషియల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి రియా రిప్లీ రిటర్న్ చేస్తే రియా వర్సెస్ లివ్ మోర్గన్ ఫర్ ద వరల్డ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కూడా అఫీషియల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాకుండా ఏఈడబ్ల్యూ గురించి మాట్లాడుకుంటే ఓవెన్ హార్ట్ టోర్నమెంట్ ఫైనల్స్ ఈ వీక్ ఏఈడబ్ల్యూ డైనమైట్లో జరుగుతాయి. సో ఫస్ట్ మెన్స్ ఫైనల్స్లో మనకి హ్యాంగ్ మ్యాడమ్ పేజ్ వర్సెస్ బ్రయన్ డానియల్సన్. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆల్ ఇన్ ఏఈడబ్ల్యూ బిగ్గెస్ట్ షో August 25th వెంబ్లీ స్టేడియం లండన్లో ఉంటుంది. సో అందులో ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. సో సౌత్ స్టిక్లాండ్ ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్గా ఉన్నాడు. సో మరి బ్రయన్ గెలుస్తారా, యాడమ్ పేజ్ గెలుస్తారా అనేది మనకి ఈ వీక్ డైనమైట్ వస్తుంది. అండ్ ఉమెన్స్ సైడ్ నుంచి ఓవెన్ హార్ట్ ఫైనల్స్లో విలో నైటింగేల్ అండ్ మరాయా మే. సో ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు టోనీ స్టామ్ని ఫేస్ చేస్తారు వెంబ్లీ స్టేడియంలో. సో మరాయా మే, టోనీ స్టామ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో మరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలోనే ఉండబోతున్న మ్యాచ్, లేకపోతే విలో నైటింగేల్ గెలిచి టోనీ స్టామ్ని వెంబ్లీ స్టేడియంలో ఫైట్ చేస్తారని మనకి ఈ వీక్ డైనమైట్లో అయితే తెలియబోతుంది. సో అది స్టోరీ. అండ్ ఇప్పుడు ఎన్ఎక్స్టీ హీట్ వేవ్ గురించి మాట్లాడుకుంటే న్యూ ఎన్ఎక్స్టీ ఛాంపియన్గా ఈథన్ పేజ్ అయితే రావడం జరిగింది. సో ఈథన్ పేజ్ ఫ్యాటల్ 4-way మ్యాచ్ ఈరోజు మెయిన్ ఈవెంట్ ఆఫ్ హీట్ వేవ్. షాన్ స్పియర్స్, జెవన్ ఓవెన్స్, ట్రిక్ విలియమ్స్ అండ్ ఈథన్ పేజ్ లాస్ట్ ఫినిషింగ్ క్లోజింగ్ మూమెంట్స్లో ట్రిక్ షాట్ కనెక్ట్ చేస్తాడు ట్రిక్ విలియమ్స్. ఈథన్ తనకే తెలియకుండా తాను జెవాన్ ఎవెన్స్ మీద పడతాడు. అయితే ట్రిక్ విలియమ్స్ దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తా అంటే కింద షాన్ స్పియర్స్ తనని పట్టుకొని అయితే కిందికి లాగడం జరుగుతుంది. సో అలాగా ఈథన్ పేజ్ అనుకోకుండా ఎన్ఎక్స్టీ ఛాంపియన్ అయితే అవ్వడం జరుగుతుంది. బట్ వెరీ వెల్ డిజర్వింగ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తను వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్యారిస్మాటిక్ రెస్లర్. 17 years రెస్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఓన్లీ 6 weeks అయింది తను ఎన్ఎక్స్టీకి వచ్చి, అండ్ 6 weeksలోనే ఎన్ఎక్స్టీ ఛాంపియన్గా అవతరించిండు ఈథన్ పేజ్. సో మరి ట్రిక్ విలియమ్స్ పరిస్థితి ఏంటిది, దీని తర్వాత రీమ్యాచ్ ఏమన్నా ఉంటుందా లేదా అనేది మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్ ఆఫ్ ఎన్ఎక్స్టీలో తెలుస్తుంది. అండ్ కాకుండా రాక్సెన్ పెరెజ్ వర్సెస్ లోలా వైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్. అండ్ లాస్ట్ క్లోజింగ్ మూమెంట్స్ బ్యాక్ టు బ్యాక్ పాప్ రాక్స్
కనెక్ట్ చేస్తుంది, రాక్సేనా అండ్ లోలా వైస్ మ్యాన్ అయితే గెలవడం జరుగుతుంది. సో మరి ఆల్మోస్ట్ అందరినీ ఓడించుకుంటూ వస్తుంది రాక్సేన్ పెరేజ్, అండ్ ఇప్పుడు తనని అడ్డుకునే వాళ్ళే లేనట్టుగా ఉంది ఎన్ఎక్స్టీలో. అయితే కొత్త స్టార్ జూలియా జపాన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ తను డబ్ల్యూడబ్ల్యూకి సైన్ చేసింది. సో జూలియానే రాక్సేన్ని ఓడించి న్యూ ఎన్ఎక్స్టీ ఛాంపియన్ అవుతుంది అన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలంటే ఒకసారి జూలియా వచ్చేదాకానైతే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈథన్ పేజ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత క్లోజింగ్ మూమెంట్స్లో జో హెన్రీ ఫోటోన్ అయితే వస్తుంది. సో టీఎన్ఏ స్టార్ జో హెన్రీ మనకి ఎన్ఎక్స్టీలో అపియరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో. సో మేబీ జో హెన్రీ వర్సెస్ ఈథన్ పేజ్ ఫర్ ద ఎన్ఎక్స్టీ ఛాంపియన్షిప్ కూడా ఉండొచ్చు. అండ్ అంతేకాకుండా ఓబా ఫెమి వర్సెస్ వెస్లీ మ్యాచ్. వెస్లీ కనుక ఓడిపోతే నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్కి తను మళ్ళీ ఛాలెంజ్ చేసే ఛాన్స్ అయితే లేదు, అండ్ అదే జరుగుతుంది. ఓబా ఫెమి ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ పుట్అవుట్ చేస్తాడు, అండ్ వెస్లీ కూడా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్గా ప్లే అయింది ఈ మ్యాచ్. అండ్ ఇందులో ఓబా ఫెమి వెస్లీని అయితే ఓడిస్తాడు. సో మరి వెస్లీ ఫ్యూచర్ ఏంటిది అనేది మనకి ఈ వీక్ నెక్స్ట్లో తెలుస్తుంది. అండ్ ఓబా ఫెమిని ఆపేది ఎవరు అనేది కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే చాలా డామినెంట్గా ఉన్నాడు ఓబా. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ మ్యాచ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చేజ్ యూ వర్సెస్ యాక్సమా అండ్ నాథన్ ఫ్రేస్. ఈ మ్యాచ్ కూడా వండర్ఫుల్ మ్యాచ్. చేజ్ యూ గెలిస్తే అయిపోవచ్చు అనిపించింది, బట్ నాథన్ ఫ్రేస్ అండ్ యాక్సమా పుల్ ఆఫ్ చేస్తారు. చేజ్ యూని ఓడించి వాళ్ళ ట్యాగ్ టీమ్ టైటిల్స్ని అయితే రిటైన్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా కెలాని జార్డన్ వర్సెస్ సోల్ రూకా ఎన్ఎక్స్టీ నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్, ఉమెన్స్ నార్త్ అమెరికన్ ఛాంపియన్షిప్. ఇది కూడా బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మ్యాచ్. ఇద్దరు అథ్లెటిసిజం వైజ్ అయితే చెప్పుకోని అవసరం లేదు, ఇద్దరు గురించి వెరీ వెల్ ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ కెలాని జార్డన్ సోల్ రూకాని ఓడించిన ఛాంపియన్షిప్ అయితే రిటైన్ చేసుకుంటుంది. సో బ్యూటిఫుల్ పేపర్ వ్యూ, మ్యాచ్ క్వాలిటీ, రెజ్లింగ్ స్టైల్ కూడా సూపర్గా ప్లే అవుట్ అయింది ఎన్ఎక్స్టీ హీట్ వేవ్లో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పేపర్ వ్యూస్ ఎన్ఎక్స్టీ సైడ్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది నెక్స్ట్లో అనేది మనకి నెక్స్ట్ కమింగ్స్లో తెలుస్తుంది. అండ్ గ్రేట్ అమెరికన్ బ్యాష్ ఆగస్ట్ 6th అయితే ఉండబోతుంది ఎన్ఎక్స్టీ స్పెషల్ ఈవెంట్. సో అది స్టోరీ గైస్. అండ్ మీకు ఎలా కనిపించింది నెక్స్ట్ హీట్ వేవ్ అనేది కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.